హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు జారస్ వ్లాగ్స్. లాస్ట్ నేను స్టిచ్చింగ్ చేసిన వీడియోస్‌లో ఒక సిస్టర్ అయితే నెక్ ప్యాటర్న్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో అని అడిగారు. ఈ వీడియోలో అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలన్నదైతే చూపిస్తాను. ఇక్కడ నేను తీసుకున్నది మీషోలో తీసుకున్న నెక్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్‌ని మనం ఇలా క్లాత్‌కి అన్నది అటాచ్ అయితే చేసుకోవాలి. మనకి షైనింగ్ వైపుని పెట్టుకొని క్లాత్‌కి ఐరన్ అనేది చేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అన్నది ఉంచుకొని మనం మిగతా క్లాత్‌నంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్‌కి మనం ఉంచుకున్న క్లాత్ ఉంది కదండీ! ఆ హాఫ్ ఇంచ్ క్లాత్‌ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఎడ్జెస్‌ని మొత్తం నీట్‌గా, క్లియర్‌గా ఎక్కడ కూడా బయటికి రాకుండా స్టిచ్ ఆ క్లాత్ మీదే స్టిచ్చింగ్ అన్నది మనం వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా నీట్‌గా మనం ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి అంచు కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఫినిషింగ్ అన్నది చాలా నీట్‌గా ఉంటుంది. సో, ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఆ హాఫ్ ఇంచ్ క్లాత్‌ని ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్‌గా అయితే ఉంటుందన్నమాట. ఇలా అంచులు నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో సేమ్ అలాగే అంచుకన్నట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్‌కి మనం పైన ఈ నెక్ ప్యాటర్న్‌కి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీన్ని బక్రం అని కూడా అనొచ్చు. సో, దీన్ని మనం సేమ్ అదే నెక్ షేప్‌లో ఒక స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి. ఆల్రెడీ మీరు అటాచ్ చేసేసారు కదా! ఎందుకు స్టిచ్చింగ్ అని మీరు అనుకోవచ్చు. కానీ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకది స్టిఫ్‌నెస్‌గా అలా ఉంటదనమాట. ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కదలకుండా అలా నీట్‌గా ఇంకా మనకి కదలదనమాట. అలా వేసేసుకుంటే ఒక స్టిచ్చింగ్ అన్నది వేసేసుకుంటే కదలకుండా అలా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. మన బాడీ పార్ట్‌కి మనం ఈ నెక్‌ని ఎక్కడైతే స్టిచ్ చేస్తామో బ్లౌజ్‌కి గానీ, డ్రెస్‌కి గానీ ఫస్ట్ సెంటర్ పాయింట్‌ని చూసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా మొత్తం ఇలా చూసుకొని సెంటర్‌లో మనం ఇలా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనకి సెంటర్ పాయింట్ తెలియడం కోసం. సో, ఇలా సెంటర్ పాయింట్ తెలియడం కోసం మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్న ఈ నెక్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్‌ని కూడా సెంటర్‌లో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఏదైనా చాక్ పీస్‌తో గానీ, పెన్‌తో గానీ సెంటర్‌లో ఒక మార్కింగ్ అన్నది చేసుకుంటే, మనకి స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. సో, ఇలా కింద నుంచి పై వరకు ఇలా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ఆ మార్కింగ్‌ని, ఇక్కడ ఈ నెక్ ప్యాటర్న్‌కి చేసుకున్న మార్కింగ్‌ని కూడా 2 కలిపి సేమ్ ఒకే చోట వచ్చేలాగా పెట్టుకొని పిన్స్‌తో అయితే దీన్ని మనం సెక్యూర్ చేసుకోవాలి. ఇలా పిన్స్‌తో పెట్టుకున్నామంటే ఇంక ఇది అస్సలు కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం పిన్స్‌తో పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మీద స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అన్నది వేసుకున్నామంటే ఇది ఇంకా అసలు కదలనే కదలదు. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం ఒక స్టిచ్ అన్నది పైనుంచి కింద వరకు ఇలా ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఈ ఎడ్జ్ ఉంది కదా! బక్కరం మీద మాత్రం అస్సలు స్టిచ్చింగ్ అయితే వేయొద్దండి. బక్కరం పక్కన ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్చింగ్ అన్నది వేయాలి. ఎందుకు నేను ఇక్కడే స్టిచ్చింగ్ వేయాలి అని చెప్తున్నాను అంటే, బక్కరం మీద వేస్తే ఇది లోపలికి మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ స్టిచ్ దగ్గర మనకి దళసరిగా అట్ట ముక్కలాగా నిలబడుతుందనమాట. సో, అలా ఉండకూడదు. మనకి ఫినిషింగ్ బావుండాలి అంటే, ఆ బకరానికి పక్కనే ఎడ్జెస్‌లో మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ మీద బకరం పక్కనే ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ అన్నది అలా నీట్‌గా వేసుకోవాలి. సేమ్ ఆ నెక్ మనం ఏ డిజైన్ అయితే తీసుకున్నామో అదే డిజైన్‌ని అలా సేమ్ స్టిచ్చింగ్ అన్నది మనం ఎడ్జెస్‌లో అయితే వేసుకుంటే ఫినిషింగ్ మనకి నీట్‌గా చాలా బావుంటుందనమాట. ఒక్కసారి అంతా కూడా మనం చూసుకొని ఎక్కడ కూడా కదలకుండా ఇలా చూసుకొని మనం ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిన్స్‌ని తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఇది క్లాత్‌ని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే లీవ్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి.
ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్‌ని లీవ్ చేసి కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి ఖర్చు అన్నది ఉంటుందన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అదే షేప్‌లో మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంటుంది. మనకి ఇది ఫోల్డింగ్‌కి సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నాట్స్ పెట్టుకోవాలి. ఈ నాట్స్ ఎందుకు పెట్టుకుంటాము అంటే మనకి షేప్ క్లియర్‌గా తిరుగుతుంది. అక్కడ కార్నర్స్‌లో ఇక్కడ మనకి డిజైన్ ఉన్న చోట అంతా కూడా చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్‌గా తిరుగుతుందనమాట. ఇలా లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలా లోపలికి మడిచిపెట్టిన తర్వాత పై స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ స్టిచ్ ఎందుకు వేసుకోవాలి అంటే మనకి స్టిఫ్‌నెస్‌గా నిలబడుతుంది మనకి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా చూడండి. ఎడ్జెస్‌కి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చివరికి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌ని కొంచెం సాగి, లాగి ఇలా వెనక్కి తీసుకోండి. ఇలాగ వెనక్కి లాగండి క్లాత్‌ని. అప్పుడు మనకి షేప్ అన్నది నీట్‌గా తిరుగుతుందనమాట. ఇలా మొత్తం అంతా కూడా మనం ఆ నెక్ ప్యాటర్న్‌ని బ్యాక్ సైడ్‌కి తిప్పేసిన తర్వాత ఇలా 2 ఫింగర్స్‌తో మనం దాన్ని పట్టుకొని ఉంటే మనకి ఫ్యాబ్రిక్ అన్నది చాలా నీట్‌గా స్టిచ్చింగ్ అన్నది పడుతుందనమాట. కొంచెం ఫ్యాబ్రిక్‌ని వెనక్కి లాగండి. ఇలా వెనక్కి లాగితే మనకి షేప్ అన్నది కరెక్ట్‌గా తిరుగుతుందనమాట. సో, నెక్ ప్యాటర్న్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ పైన ఇలా ఎడ్జెస్‌కి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా, స్లోగా అస్సలు టెన్షన్ పడకుండా స్లోగా ఇలా స్టిచ్చింగ్ అయితే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కొంచెం స్లోగా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. అప్పుడే మనకి డిజైన్ అన్నది బాగా వస్తుందనమాట. ఫినిషింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ. ఇలా ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం ఆ క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. మీరు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు నేను సెకండ్ స్టిచ్ వేసుకుంటాను అంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో పాదం ఖర్చు అంటారు కదా! అలా అంత ఖర్చు దూరంలో ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. కానీ దానికంటే హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే హెమ్మింగే చేసుకుంటాను. చూసారా ఎంత నీట్‌గా ఉందో నెక్ డిజైన్ అన్నది. చాలా సింపుల్ అండి. ఏదైనా సరికి మనకి రానంత వరకే వన్స్ ఒక్కసారి అయితే ట్రై చేసామంటే ఏదైనా సరే వచ్చేస్తుంది. నెక్ అయితే ఫైనల్‌గా ఇలా ఉందండి. డిజైన్ ఎలా ఉంది? స్టిచ్చింగ్ ఎలా ఉంది? నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. నేను ఈ డ్రెస్ ఫుల్ స్టిచ్ చేసిన తరువాత డ్రెస్ ఎలా ఉన్నది అన్నది నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అండ్ నా యూట్యూబ్ ఛానల్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. వెళ్ళి చూసేయండి.